ఆయమ్మ లేకపోయే ఏంది తిప్పలా ఏంది కథ. పిల్లల్ని అయితే బడికైతే వచ్చిళ్ళు కానీ ఈ గర్భిణీ స్త్రీలు రాలేదా మరి ఇక ఎట్లనో ఏం చేద్దునో మరి ఫోనన్నా చేస్తా. 4-5 సంవత్సరాలు అవుతుంది నాకేం కోసా ఏం దేవుడా ఏందో ఏం కథనో. ఈ పని చేయలేక హాస్టల్కి రావట్టే ఈ పని బంద్ పెడదామా అంటే గవర్నమెంట్ జాబ్ అని ధైర్యం వస్తలేదా ఏం చేద్దును. ఏం చేయలేకపోతాను. ఆయమ్మ లేకున్నా ఈడ చేసుకొని ఇంట్లో చేసుకొని పడుతుంది. అంత ఘోరంగా ఉన్నాయారా బాధలు? బాధపడకు అంత మంచి రోజులు వస్తాయి తీరా. మంచిగానే ఉన్నది కదా అని అనుకుంటాం. ఇక లోపల ప్రాబ్లమ్స్ మాకు ఎట్లా తెలుస్తాయి? ఇది చెప్తేనే తెలుస్తాయి. అవునక్క అవును. సరే ఇక మరి కొంచెం హెల్ప్ చేస్తే నేను మరి గర్భిణీ స్త్రీలు రాలేదు మరి వాళ్ళకి ఇచ్చేటి ఇవ్వాలి, వాళ్ళ బరువు గిట్లా కొలుసుకోవాలి. బరువు కొలుసుకున్నాడేమో కానీ అది వాళ్ళది ఫేస్ యాప్లు ఎక్కియాలి వాళ్ళకు. ఇక మరి కొంచెం చూసుకుంటే నేను పని అన్న చేసుకుందును. సరేరా నువ్వు చేసుకొని నేను చూస్తుంది పిల్లలను. సరేనా? అబ్బా పిల్లలు అయితే ఆడుకుంటారు. ఇక ఫోన్ చేస్తే రింగుతాను. నేనైతే బడికి రాను. ఓలమ్మో నేనెందుకు వస్తాను? రాను. ఏమో నేనెందుకు వస్తాను? ఏమో నేను పోను. పో మమ్మీ. ఇదేం రింగుతుండ్రో నాకు మస్తు నవ్వుతుంది. గిట్లా పెట్టుకున్న రింగుతోను ఫోన్ చేసిన ఆలస్యం మొక్క మీద కొట్టినట్టు చెప్పబట్ట రింగుతోను. హలో మేడం, మీది ఫేస్ యాప్లా ఎంటర్ చేయాలి. మీరు అంగన్వాడికి వచ్చేసేయండి. ఇగో నాకు వీలైతే లేదు. నేను ఒక 10 రోజులు అయినాక వస్తుంది. ఇప్పుడు బయటికి పోవద్దన్నారు, బెడ్ రెస్ట్ అన్నారు. మళ్ళీ నేను రాను. అయ్యో సరే మేమే అక్కడికి వచ్చి ఎంటర్ చేసుకుంటా. తీరా మీ ఇంటికి వచ్చి ఎంటర్ చేసుకుంటా. సరే ఇలా రాకపోతేనేమో మొత్తం తిరిగి తీసుకొని వచ్చుడవుతుంది. వత్తో కూర్చున్నది మా ఓగలత్తలేరు. ఆయమ్మ లేకపోయే జర అటు ఇటు తిరిగి చూసేదానికి నాకు ఈ గోస కాబట్టి ఎట్లా ఏం చేద్దును. ఆయమ్మ లేకపోతే అన్నిటికీ అన్నిటికి ఉరుకుడేనే. నేను ఒక్కదాన్ని ఉరుకుడు, చేత చేసుకునుడు, సామాన్లు తెచ్చుడు, కోడిగుడ్డు తెచ్చుడు, ఇవన్నీ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుడు. ఏంది నాకు కథ? ఏంది గోస? ఇద్దరు పని చేసేది ఒక్కరు పని చేస్తే ఎట్టుంటుంది? పిల్లలకు అన్నం తినిపించే కాంచెలు మూతులు కడిగే వరకు నాకేంది గోస? మళ్ళీ బడి పిల్లలకు చదువులు చెప్పాలే. చదువులు చెప్పకపోతే వాళ్ళు వెనుక పడితే మమ్మల్ని అంటారా? పిల్లలకు బుద్ధం తేదన్నైనా మమ్మల్ని అంటారు. ఆయమ్మ లేకుంటే ఇంకెన్ని రోజులు నీ కాలం వెళ్ళ తీసేది? ఎట్లా ఏం చేద్దును? ఇంకా అన్నీ సగం పెండింగ్ పడ్డాయి. ఎట్లనో ఏం కథనో. నేను ఒక్కదాన్ని ఎట్లా చేద్దును? ఏం కథ ఏం అర్థమవుతలేదు కదా. చికెన్ కత్తే నేను దొరుకుతా ఉట్టిగానే. దొరికితే ఎట్లా? మస్తు తిడతారు. అవ్వో నా డ్యూటీ పోతుందో ఏమో. ఎట్లా ఏం చేద్దును? ఏం పాప ఇక పోతే పోనీ ఉంటుండే. నేను వల్ల అయితే లేదు. ఎట్లా అయితే అట్లయితే ఉంటాయి కానీ ఇక ఎట్లనన్నా కానీ ఇక మరి ఇంటికన్నా పోయి ఇక్కడంత భూవన్న తిందును. ఏంది కథ? పిల్లలు రాకుంటే ఒకళ్ళు వస్తలేరు అంగన్వాడికి. వీళ్ళందరినీ నేను చూడాలి. మళ్ళీ ముసలోళ్ళు వస్తే వాళ్ళను మళ్ళీ గేట్ దాటిచ్చి వాళ్ళ అన్నం తినదాకా ఉండి వాళ్ళను శాత కాకుంటే దబ్బుని ఇంటికాడ కూడా వడగొట్టి రావాలే. నా కథ ఏంది? నాకు ఇదేంది తిప్పలా ఏంది? ఏం కథ? అవే తాత నేను ఇంటికాడ పడగట్టి నేను ఇంటికి పోతాపా. తిన్నావా తాత? మరి ఏం చేద్దాం? నాకు ఇట్లా కాబట్టి ఇంత టిఫిన్లో కూడా పెట్టుకున్నా. ఇక పోదాం పాప. ఏందే వచ్చిన వాళ్ళ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు? పని చేయాలని తెలియదా? నువ్వు కనుక్కున్నావు. ఇప్పుడే డ్యూటీ చేసి వచ్చిన అత్తమ్మ ఎందుకు అట్లా చేస్తానో? చేత తీయరాదు. నాకు శాతం అయితే లేదు. కాలు గుంజుతానే, రెక్కలు నొత్తానే అని కూకున్నా. జరా ఒక బిడ్డ మాట అంటానవా? నేను వచ్చాక చెప్తావు అని సంగతి. నీ సంగతి నువ్వు కనుక చెప్తాను. డ్యూటీ ఇంట్లో పని చేయకుంటే ఎట్లా?
బోళ్ళుండే ఇండ్లుండే అన్ని ఉండే పనులు చేయాలని తెలియదా? వచ్చిన వల్ల కూకుంటాంది. ఇవన్నీ వేసుకొని నిమ్మతంగా కూకోవాలి. ఏం నేర్చుకున్నావే నువ్వు? టీచర్ కాదా? నాకు ఆడ తప్పుతలేవు, బదులు ఈడ తప్పుతలేవు. కాసేపు నిమ్మతంగా కూకున్నదంటే కూకున్నామంటే ఇంటికి వచ్చినాక నా అత్త ఎగిరిస్తుంది. నాకేంది తిప్పల? ఆడిపోతే అవన్నీ తలకాయ నొప్పి, తలకాయ మీద కుంపటి. నేను అటు ఆగమవుతాను, ఇటు ఆగమవుతాను. నాకు గందరగోళం కాబట్టి నా మగుడేమో పట్టించుకోడా. ఏం డ్యూటీ చేస్తానో ఏం కథనో ఏం అర్థమవుతలేదు. 4 రోజులు అమ్మగారింటికి పోదామంటే హాలిడేసులు లేవా? ఏం చేద్దును, ఎట్లా చేద్దును? అందరికి కుదిరినా నాకు కుదురుతలేదా? నేనేం చేద్దును, ఎట్లని చేద్దును? నా అత్తతోనూ నాకు ఇంటికి పోతే పోరు కాబట్టి నా మొగుడో పట్టించుకోక అవన్నీ నీ డ్యూటీ నువ్వు చేసుకో అనబట్టే నాకేంది గోసలు ఏం కథ? బడికి పోండి ఒక్కరోజు కూడా తప్పదా? బడికి పోవాలనే ఇంట్లో పని చేసుకోవాలనే శాతగాక గిన్ని తిప్పలు కాబట్టి ఆయమ్మ లేకుంటే అంగన్వాడీ టీచర్కు గిన్ని తిప్పలు ఉన్నాయి చూడు లక్కలాల. నా అత్తనో కాసేపు డ్యూటీ చేసి వచ్చిన కాసేపు నిమ్మతంగా ఉంటానా అంటే ప్రాణాల మీద ఎగిరియబట్టే ఆగం చేయబట్టే. ఇక 2 రోజులు అమ్మగారింటికి పోదామంటే హాలిడేసులు లేవా? ఏం చేద్దును? ఇక గియ్యే తిప్పలతోని 5-6 సంవత్సరాలు బట్టి డ్యూటీ చేయబడుతుంది నేను. చూసిండ్లా వాళ్ళ బాధలు ఎట్లున్నాయో? నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేస్తారు కదా, కామెంట్ చేస్తారు కదా, మరి హైప్ కూడా చేయండి. చేయకుండా మర్చిపోవద్దు. మరి మీరు లైక్ కొట్టకుంటే నేను చాలా బాధపడతాం. మరి లైక్ కొట్టాలి. మరి మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ మేము చేస్తాము. మరి ఇంతకీ వీడియో ఎట్లున్నదో అంత అయిపోయినాక కామెంట్ చేసుడు మర్చిపోవద్దు. వీడియో బాగుందా లేదా అని కామెంట్ చేయండి, మర్చిపోకుండి జరా నా కోసం. మరి చేయండి. డిఎస్ కార్టూన్ క్రియేషన్స్ మన ఛానల్ను బాగా గుర్తుపెట్టుకొని మరి రోజుకొక లాంగ్ వీడియో వస్తుంది, చూసేసేయండి. బాయ్ బాయ్, టాటా దోస్తులు. రేపటి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం.